హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని 22x26 అనమాట సెంటుంపావు స్థలంలోని కట్టిన బిల్డింగ్ అనమాట అండి. ఈ బిల్డింగ్ వచ్చేటప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ప్లానింగ్ అనమాట. ఇది వచ్చేటప్పుడు మనం బేస్మెంట్ ఏ విధంగా కట్టామన్నది నేను చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి మట్టి రోడ్డు అనమాట. ఎదర మనం చూసుకున్నట్లయితే కనుక మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు ఉన్నప్పుడు కనుక మనం ఎప్పుడు కూడా మనం బేస్మెంట్ వచ్చేటప్పటికి కాంపౌండ్ వాల్ బేస్మెంట్ వచ్చేటప్పటికి రోడ్డు మీద నుంచి 3 అడుగులు కట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటి బేస్మెంట్ వచ్చేటప్పుడు ఒక 4.5 హైట్ అయితే కట్టుకోవాలండి. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ విధంగా కట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు అయితే రాకుండా ఉండడం అయితే జరుగుతుంది. చాలామంది బేస్మెంట్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే కనుక రోడ్డు మీద నుంచి 2 అడుగులు పెడతారు, లేదంటే రోడ్డు మీద నుంచి 1.5 పెడతారు. అలా పెడితే రేపు పొద్దున సిమెంట్ రోడ్లు వేసినా లేకపోతే పక్కన మీ ఇంటి పక్కన ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నా మీ బిల్డింగ్ అనేది మునిగిపోతుంది అనమాట. అంటే బేస్మెంట్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడతామండి. ఆ విధంగా కాకుండా ఎప్పుడైనా సరే బేస్మెంట్ వచ్చేటప్పటికి రోడ్డు మీద నుంచి కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఏమో 3 అడుగులు ఉండాలి. అదేవిధంగా ఇంటి బేస్మెంట్ ఏమో మనం చూసుకున్నట్లయితే కనుక 4.5 హైట్ అయితే ఉండాలన్నమాట. చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ఈ బేస్మెంట్ కూడా మనమే కట్టి రావడం అయితే జరిగిందనమాట అండి. ఈ విధంగా అయితే బేస్మెంట్ అయితే కట్టుకోండి. 22x26లో బిల్డింగ్ బేస్మెంట్ కట్టుకునే విధానం అయితే ఇదనమాట. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది ఒక కామెంట్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టండి.